హాయ్ అందరికీ నమస్కారం. పిల్లల లంచ్ బాక్స్లోకి ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా ఇలా వెరైటీగా క్యారెట్తో రైస్ తయారు చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాక్స్ కూడా ఖాళీ చేసుకొని వస్తారు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడాక పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 క్యారెట్ను తురుముకొని వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి రుచి తగ్గట్లు సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకుంటూ క్యారెట్ కాస్త మెత్తగైనంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అంతా ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 కప్పు రైస్ను వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో వెరైటీగా సింపుల్గా క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.